చెప్పండి నాగేంద్ర, కావాలని మీ బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులను రెచ్చగొట్టి కావాలని ముట్టడిలు ఇవన్నీ చేపిస్తున్నారు అని చెప్పేసి చాలా వరకు ఆరోపణలు వస్తున్నాయి. నిజంగానే బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులని విద్యార్థులను రెచ్చగొడుతున్నారా? అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను విద్యార్థులందరినీ రెచ్చగొట్టిందా? సరే, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొట్టిందని మాట్లాడుతున్నారు కదా. ఆ రోజు ఏదైతే కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికన్నా ముందు నిరుద్యోగులు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఫైట్ చేసిలో అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే రెచ్చగొట్టిందా? కళ్ళుబొల్లు మాటలు చెప్పి నిజంగానే రెచ్చగొట్టిందా? దీన్ని బట్టి చూస్తే వాళ్ళు కూడా రెచ్చగొట్టినట్టు కదా. ఈరోజు విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల బీఆర్ఎస్ విద్యార్థి భాగం భారత రాష్ట్ర సమితి విద్యార్థి భాగం ముందుండి కొట్లాడుతుంది. అంతే తప్ప ఈరోజు ఎవరిని రెచ్చగొట్టలేదు. ఈరోజు 1:100 అనేది రెచ్చగొట్టడమా? ఈరోజు గ్రూప్ 2 పెంచడం అనేది రెచ్చగొట్టడమా? గ్రూప్ 3 పెంచడం అనేది రెచ్చగొట్టడమా? ఈరోజు డిఎస్సీ అనేది ఏదైతే కేసీఆర్ గారు 5,000 వేశారు, దానికి అదనంగా 5,000 6,000 కలిపి 11,000 అని చెప్పేసి మెగా డిఎస్సీ అంటున్నాడు. ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పిన 25,000 పోస్టులు మీరే అసెంబ్లీ సాక్షిగా 25,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి మెగా డిఎస్సీ అన్నారు కదా. దాన్ని మేము ఈరోజు ఏమంటున్నాం? ఏదైతే బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా 1:100 సాధ్యమవుతుంది గ్రూప్ 1లో, ఎందుకు ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయట్లేదు అని అన్నారు. అంటే ఈరోజు 1:100 కోసమే కదా మీరు చెప్పిన వాక్యాల ప్రకారం కదా ఈరోజు మేము కొట్లాడేది. ఈరోజు 1:100 కోసం కొట్లాడేది బీఆర్ఎస్ ప్రభుత్వం రెచ్చగొడుతుందా? గ్రూప్ 2 పెంచమనేది బీఆర్ఎస్ ప్రభుత్వం రెచ్చగొడుతుందా? గ్రూప్ 3 మరియు మెగా డిఎస్సీ ఏమనే బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది రెచ్చగొడుతుందా? అక్కడ నిరుద్యోగులేమో విద్యార్థులేమో 1:100 ఏమని ర్యాలీలు రాష్ట్ర రోకలు అరెస్టులు అవుతుంటే నిన్న గవర్నమెంట్ కనీసం సిగ్గు లేకుండా నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న గ్రూప్ 1 రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 1:100 రిలీజ్ చేయడం వల్ల నీకేమైంది? నీ ఇంట్లో ఉన్న సొమ్ము పోతుందా? నీ భూముల జాగాలు, నీ ఇంట్లో ఉన్న బంగారం, నీ ఆస్తులు, నీ వేల కోట్ల ఆస్తులు అనేవి పోతున్నాయా? 1:100 వల్ల ఈరోజు అదనంగా ఇంకో 30,000 మంది విద్యార్థులు ఈరోజు గ్రూప్ 1 సెలెక్ట్ అవుతారు. ఈరోజు గ్రూప్ 1:100 చేయడం వల్ల గవర్నమెంట్కి ఎలాంటి టెక్నికల్ ఇష్యూ లేదు. ఈరోజు కేవలం అసెంబ్లీ సాక్షిగా చెప్పిన బట్టి విక్రమార్క గారు ఇమీడియట్గా వాళ్ళు రాజీనామా చేయాలి. బట్టి గారు, ఎందుకంటే నిరుద్యోగులకు మీరే కదా అడ్డమైన హామీలు ఇచ్చింది. ఈరోజు అమలు కానీ అడ్డమైన హామీలు ఇచ్చి ఈరోజు నిరుద్యోగులను రెచ్చగొట్టి ఈరోజు బస్సు యాత్రలను పెట్టి ఈరోజు ఈ నిరుద్యోగులను తెలంగాణ నిరుద్యోగులను ఓయూ అశోక్ నగర్ ఈరోజు వివిధ లైబ్రరీలో చదువుకున్న నిరుద్యోగులను పట్టించుకోపోవడం, ఈరోజు మీరు కాలయాపన చేస్తున్నారు. ఈరోజు జయంతిలు చేసుకుంటూ మీరు కాలయాపన గడుపుతున్నారు తప్ప ఈరోజు నిరుద్యోగుల కనీసం ఈ ప్రభుత్వానికి ఈరోజు చిత్తశుద్ధి లేదు. ఈరోజు జాబ్ క్యాలెండర్ అన్నారు, ప్రభుత్వం వచ్చుడుతోనే జాబ్ క్యాలెండర్ ఎడిపోయింది. జాబ్ క్యాలెండర్ ఊసే లేదు, నిరుద్యోగుల పైన పట్టింపే లేదు. ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ నియమించుకుంటున్నారు. ఎమ్మెల్సీ పదవులను ఈరోజు నిరుద్యోగుల పేరు చెప్పుకొని ఎమ్మెల్సీ పదవులు పొందిన వ్యక్తులు ఈరోజు నిరుద్యోగుల పేరు చెప్పుకొని ఈరోజు కార్పొరేషన్ పదవులు పొందిన వ్యక్తులు ఈరోజు నిరుద్యోగుల కోసం మాట్లాడుతున్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ విద్యార్థి భవన్ భారత రాష్ట్ర సమితి విద్యార్థి భవన్ తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతుందని తెలియజేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే ఈ డిఎస్సీని అసలు పోస్ట్పోన్ ఎందుకు చేయాలి ఈరోజు? ఎందుకంటే మొన్ననే టెట్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయినాయి. టెట్ రిలీజ్ అయిన తర్వాత ఆ విద్యార్థులు అప్లై చేసుకొని వాళ్ళు చదువుకోవాలంటే చాలా టైం అనేది పడుతుంది. ఎందుకంటే డిఎస్సీ పోస్ట్పోన్ చేస్తే ఈరోజు నువ్వు 6,000 పోస్టులు అదనంగా చేసినావు. 6,000 మంది విద్యార్థులు అప్లై చేసుకున్న విద్యార్థులు అంటే 6,000 పోస్టులు వేసినావు. దానికి అదనంగా నువ్వు టైం అనేది ఇవ్వాలి కదా అభ్యర్థులకు. ఈరోజు డిఎస్సీ అభ్యర్థులకు ఈరోజు డిఎస్సీ పోస్ట్పోన్ చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ ఈరోజు విద్యాశాఖ కార్యాలయం ముట్టడించడం జరిగింది. వాళ్ళను విచక్షణరహితంగా చాలా దారుణంగా ఈరోజు పోలీసులు వాళ్ళు డిఎస్సీ అభ్యర్థులను చూడకుండా డిఎస్సీ ఆస్పిరెంట్ చూడకుండా వాళ్ళని కొడుతున్నారు. అంటే ఎందుకు? ఈరోజు డిఎస్సీ పోస్ట్పోన్ చేస్తే నీదేమన్నా ఆస్తులు పోతున్నాయా? నీ సీఎం పదవి పోతున్నదా? ఈరోజు చంద్రబాబు నాయుడు మీద ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న పట్టింపు ఈరోజు రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు నిరుద్యోగుల మీద డిఎస్సీ అభ్యర్థుల మీద లేకపోయే. డిఎస్సీ వెంటనే పోస్ట్పోన్ చేయాలి. గ్రూప్ 1 1:100 ప్రకారం ఇవ్వాలి. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు అనేవి పెంచాలి. ఈరోజు జాబ్ క్యాలెండర్ తక్షణమే రిలీజ్ చేయాలి. లేని ఎడల బీఆర్ఎస్ విద్యార్థి భవన్ అనువున ఎమ్మెల్యేలను అడ్డుకుంటుంది, మంత్రులను అడ్డుకుంటుంది. ఈరోజు సీఎం కాన్వెంట్ కూడా రాబోయే రోజుల్లో అడ్డుకునే ప్రయత్నం ఉంటుందని తెలియజేస్తున్నాను. ఇన్ని గానాలు ధర్నాలు చేస్తున్నా కానీ ఇన్ని ముట్టడులు చేసినా కానీ పైనుంచి ఇప్పుడు సీఎం కావచ్చు, సీఎం దగ్గర నుంచి కావచ్చు, లేదంటే ఎమ్మెల్యేలు ఎంపీల నుంచి ఏమైనా రెస్పాన్స్ ఏమైనా ఉందా మళ్ళీ మీకు? వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కడ పైసలు దొరుకుతాయి, ఎక్కడ 100 కోట్ల స్కాములు చేయాలి, ఎక్కడ స్కాములు చేయాలి, ఎక్కడ దందాలు చేయాలి, ఎక్కడ సెటిల్మెంట్ చేసుకుందామనే ఉన్నారు తప్ప ఈరోజు తెలంగాణ ప్రజల పక్షాన కానీ తెలంగాణ విద్యార్థి నిరుద్యోగుల పక్షాన కానీ ఈరోజు మాట్లాడేంత వాళ్ళు టైం ఈరోజు విద్యార్థులకు ఇవ్వట్లే. ఆ రోజు కోదండరామ్ గారు విద్యార్థులు నిరుద్యోగులకు అశోక్ నగర్కి వచ్చి మాట్లాడిండు. ఆ రోజు రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వచ్చి ఎందుకు మాట్లాడిండు? ఈరోజు ఎక్కడనో ఢిల్లీలో ఇంట్లో పండుకోక అశోక్ నగర్కి వచ్చి విద్యార్థులకు అమలు కానీ హామీలు ఇచ్చి ఈరోజు రాహుల్ గాంధీ పట్టింపే లేదు. రాబోయే రోజుల్లో ఏఐసిసి కార్యాలయాన్ని కూడా ముట్టడించడానికి ఈరోజు విద్యార్థి నిరుద్యోగులు మరియు బీఆర్ఎస్ విద్యార్థి భవన్ వెనుకాడబోదని ఈరోజు తెలియజేస్తున్నాం.
ఫైనల్గా ఒకటి చెప్పండి, నిజంగానే బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ నిరుద్యోగులను రెచ్చగొడతలేదా? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులను రెచ్చగొడుతుందనేది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే ఈరోజు పార్టీ రెచ్చగొట్టట్లే, నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతుంది. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు నష్టం జరుగుతుందని చెప్పేసి కేసీఆర్ గారి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో రాస్తారోకోలు, ఎన్నో అరెస్టులు, ఎన్నో బలిదానాలు జరిగినాయి. ఆ రోజు రోడ్ల మీద విద్యార్థులు రాస్తారోకలు చేసి లాఠీ దెబ్బలు తిని ఈరోజు విద్యార్థుల వెన్నుల్లో ఈరోజు లాఠీలు నాట్యమైన రోజులు ఉన్నాయి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు కేసీఆర్ గారి నేతృత్వంలో, కేసీఆర్ గారి మార్గదర్శకంలో ఈరోజు ఆ రోజు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, విద్యార్థి నాయకులు కొట్లాడినారో ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అమలుగానే హామీలు విద్యార్థి నిరుద్యోగులకు ఇచ్చి రెచ్చగొట్టి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద లేనిపోని ఆరోపణలు చేసిన వ్యక్తుల మీద తప్పకుండా ఈరోజు విద్యార్థి నిరుద్యోగులకు అన్యాయం చేస్తే, విద్యార్థి నిరుద్యోగులకు ఈరోజు తెలంగాణ ఉన్న ప్రజలకు అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఆ రోజు ఎట్లా కేసీఆర్ గారి నేతృత్వంలో కొట్లాడిందో ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ మరియు విద్యార్థి నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ మీద భారీ ఎత్తున ఉద్యమం చేపబడుతుందని తెలియజేస్తున్నా.